తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడ మండలం తిమ్మాపురం గ్రామంలో 13వ తారీఖు జరిగినటువంటి బోనాల పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సోమరాజు గారు సత్యమని, అదేవిధంగా మా మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, దశరథ రామారావు గారు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో కావాలని చెప్పేసి పక్కా ప్లాన్తోని, ప్రణాళికతోని ఈ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది సర్పంచ్గా. వార్డు మెంబర్లలో కూడా కనీసం మేము గెలవలేకపోయినాం అనేటువంటి ఒక కుటిల బుద్ధితోని, నిరాశా నిస్పృహలకు లోనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించని విధంగా ఆ ర్యాలీ మీదకి వచ్చి ఎగబడి మా నాయకుల మీద దాడి చేసి, ఆ దాడిలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా యువజన నాయకుడు గునిగంటి చంద్రకాంత్ గారిని దాడి చేయడం ద్వారా అక్కడికక్కడే తను కుప్పగూలిపోవడం, వెంటనే సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి తరలిస్తే ఒక 2 రోజులు కోమాలో ఉండి తర్వాత ఎంఆర్ఐ చేయించి తల మీద దాదాపు 14 కుట్లు, అదేవిధంగా నుదుటి మీద దాదాపు 3 కుట్లు, 17 కుట్లు పడితే ఈ కేసు మా నాయకత్వంపై కంప్లైంట్ ఇచ్చి ఇది అన్యాయం అండి, వాళ్ళు పక్కా ప్రణాళికతోని ముందే అనుకొని వచ్చి ప్లాన్ చేసుకొని ఇట్లా చేసిర్రు, దీన్ని పరిశీలించాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇక ఉన్నటువంటి ఎస్ఐ గారు 324 కట్టాడు, పీటీ కేసు లాగా కట్టాడు. మరి ఆయన చదువుకుండా సంకనాకిండా నాకైతే అర్థమవుతలేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొన్న తుంగతుర్తిలో అంటే ఏదైనా మా ఇష్టరాజ్యం, కక్షలతోని, కార్పణ్యాలతోని గతంలో ఉన్నటువంటి తుంగతుర్తి 12 సంవత్సరాల క్రితం ఏముండనో మళ్ళీ దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప అభివృద్ధిలో మాత్రం ఏ ఒక్కటంటే ఒకటి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మాట్లాడితే ఇంకా మాకు ఎంసీ రావాలి, వచ్చిన తర్వాత మేము దాన్ని పరిశీలిస్తాం అని మాట్లాడే పరిస్థితి. చిన్న చిన్న విషయాలకు కూడా స్థానిక సిఐ గారు ఇష్టం వచ్చినట్టు చేయడం, స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు ఇష్టం ఉన్నట్టు చేయడం. ఇదే విషయాన్ని దయచేసి జిల్లా అధికారులైనటువంటి ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతున్నాం. మీరు కూడా ఊర్లలో ఉండే పరిస్థితి ఉండదు. పోలీస్ నాయకులు వనకా ఉండేది ఎంతమంది, ఎస్ఐ ఏమంటే ఉంటే 30-40 మంది ఉంటారు. ఆయన అనుకుంటే అవుతారండి. ఒక నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొందాలంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వం అనుకోవాలి. అట్లా అనుకోనే 2.5 సంవత్సరాలుగా ఎక్కడ ఏమి స్పందించకుండా ఇప్పటికే 2-3 దిక్కుల దాష్టికాలు చేసి, ఒక దగ్గర మర్డర్ చేసి, ఒక దగ్గర దాడి చేసి, ఒక దగ్గర రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నా మనం ప్రతిచర్యలు చేపడితే అది ఇంకా ఇబ్బందిగా గురుంటుందని చెప్పి మా నాయకత్వాన్ని దయచేసి మీరు ఆగండి, దయచేసి మీరు ఆలోచించండి, వద్దని ఆపుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటిపోయిన పరిస్థితి వస్తే ఎస్పీ గారా, సిఐయా, ఎస్ఐ ఎవరు ఆపే పరిస్థితి ఉండదు, కాంగ్రెస్ నాయకత్వం కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు. దయచేసి ఆ దిక్కుగా పోయే పరిస్థితి రాకముందుకే పోలీస్ యంత్రాంగము, ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయ్యి తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి వ్యవహారం ఎందుకంటే ఎస్ఐ గారిని అంటే ఆయన అరెస్ట్ చేసి మామూలుగా పిటి కేసు పెట్టి నోటీసు స్టేషన్ బెయిల్ ఇచ్చి అప్పటికప్పుడే అరెస్ట్ అయిపోయింది. స్టేషన్ బెయిల్ 5 నిమిషాలని అంత అయిపోయింది, పంపించేసి తెల్లారి వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా, ఆ ముచ్చట పెట్టుకుంటా అలా ఒక నాయకుడు కొట్టకపోతే సార్, వాళ్ళ మీద దాడి చేయకపోతే సార్ మేము మా పార్టీని నిలబెట్టుకోవద్దా అంటుంటే నేను నవ్వుతున్నాడు. ఎస్ఐ వీడియో కూడా ఉన్నది, ఇగలబడి నవ్వుతున్నాడు. అంటే దాడి చేయడాన్ని ఎస్ఐ ప్రోత్సహిస్తుండా? ఆయన అన్నాడు కదా కాన్స్పిరసీ లేదు కదండి, అనుకోకుండా జరిగింది కాబట్టి పిటి కేసు పెట్టినాం, అటువంటి మటర్ పెట్టలేదు. కాన్స్పిరసీ లేని మరి నీతో ఎట్టన్నాడు వాడు? దాడి చేయకపోతే మేము ఎట్లా నిలబడతాం సార్ మా పార్టీ అని చెప్పి మాట్లాడినట్టే కాన్స్పిరసీ ఉన్నట్టే కదా. ఆ కాన్స్పిరసీగా మాట్లాడినప్పుడు నువ్వే నవ్వుకుంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు కదా. తస్మాత్ జాగ్రత్త. ఎస్ఐ గారు, సిఐ గారు మీకు సరిగా తెలియనట్టుంది తుంగతుర్తి నియోజకవర్గం గురించి, ఇక్కడ ప్రాంత పరిస్థితుల గురించి, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గురించి, అదే సందర్భంలో గాదర్ కిషోర్ గురించి 200% మీ బట్టలు తీసి కూర్చోబెట్టే పరిస్థితి వస్తే దయచేసి జాగ్రత్త పెట్టుకోండి. సస్పెండ్ చేయించి మీ యూనిఫామ్ ఇప్పదీసి నడి రోడ్డు నిలబడే పరిస్థితి వస్తుంది. ఎస్ఐ గారు ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఇష్టం వచ్చినట్టు చేస్తానికి నీ అయ్యే జాగిరి కాదు ఇది. రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. ఎవడు పని చేసినా, నువ్వు పని చేసినా, నేను పని చేసినా. నేను ఎస్ఐని కాబట్టి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా ఏది పెడతా అది పెడతా అంటే నడవవు. ఇవన్నీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. సస్పెండ్ చేయించినాక నేను ఏమడి పడతాం, అది ఎస్ఐ అయినా సిఐ అయినా. చిన్న పంచాయతీలకు కూడా ఆ సిఐ అంటాడు, చిన్న పంచాయతీ కురుకోవచ్చుడు, 5-10 వేల పంచాయతీ కురుకోవచ్చుడు. ఆ ఎస్ఐల కింద 3 మొత్తుకున్నాడే, రూపాయి మాకు దొరకలేదు, మొత్తం మా సిఐ గారు వేసుకుపోతున్నాడు. ఎక్కడ పంచాయతీ అయింది నాకు అర్థంగా. ప్రజల పంచాయతీ. శాంతియుత వాతావరణం చేయరురా నాయన, తుంగతుర్తిని మంచిగా చేయరురా నాయన అంటే ప్రజల పంచాయతీ పెట్టుకుంటారు ఎస్ఐలు సిఐ. ఇదా
మరి ఎస్పీ గారి దృష్టికి ఉందా లేదా? ముందు రోజు చెప్పారు బోనాలకు సంబంధించినటువంటి ర్యాలీ జరుగుతున్నది, ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉన్నది, మీరే పర్సనల్గా ఉంటే బాగుండదట్టు ఇద్దరు కానిస్టేబుల్ పంపారు. కానిస్టేబుల్ ముందరే జరిగింది సంఘటన, విట్నెస్ వాళ్ళే. సాయంత్రానికి ఆయన వస్తాడు, ఆయన ముందరలే ఫ్లెక్స్ కూడా వీక్తారు మాయి. ఎస్ఐ వచ్చిన తర్వాత ఎస్ఐ మామూలు మీద కొడతాడు, మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు, ఆయన ముందరనే ఫ్లెక్స్ కూడా వీకిస్తారు. అంటే ఏం జరుగుతుంది? తర్వాత ఆయన సెల్ఫీలు దిగుతున్నాడు, ఎవడైతే దాడిలో పాల్గొన్నాడో వాళ్ళతో సెల్ఫీలు దిగుతున్నాయి. ఏందన్నట్టు మరి? వెంటనే ఎస్పీ గారు స్పందిస్తే బాగుంటుంది, లేకపోతే కనుక లీగల్గా చేయడానికి ఏమేమి అవకాశం ఉన్నాయి ఐజీ గారికి, డీజీ గారికి, మానవ హక్కుల కమిషన్కి అందరికి కూడా కంప్లైంట్ చేసి, నేను చెప్తున్నా కదా వాడిని యూనిఫామ్ బట్టలు కూడా తీసిన దాకా వాడిని ఎమ్మటి ఏముంటుందా భూమి గుండ్రంగా ఉంటుంది. గతంలో కూడా చెప్పినా నేను, అయ్యప్ప ఉన్నారు వీళ్ళు చూసి చూస్తానికి ఇంకో 2 ఏళ్ళు నీకు ఇక షాన్ ఉన్నట్టుగా నౌకరు 2-3 ఏళ్ళు అయితే నీ ప్రొవిజన్ పీరియడ్ అయిపోయి వదిలిపెడతానే నేను. ఏడ ఉన్నా సరే ఒక్కలా జొరినా సరే పట్టుకొచ్చి ముడ్డి మీద దాన్ని కూర్చోబెడతారు. అంత ఈజీగా ఏం వదిలిపెట్టాం. జాగ్రత్తగా పనిచేయి, ఇమీడియట్గా చర్యలు తీసుకో, లేకపోతే తగిన మూల్యం తప్పదు. కింద జరుగుతున్న పరిస్థితులు అటనే, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అటనే. నేను స్వతంత్ర దినోత్సవం రోజు వాడు ఏం ఆడుతాడు రేవంత్ రెడ్డి అంటే తలకాయనే లేదు. నువ్వు వాడికి ఇది వస్తుంది, అబద్ధాలకు అంబాసిడర్. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, రైతు రుణమాఫీ అయిపోయింది, అది అయిపోయింది అని ఆడ చెప్తాడు. ఆ సంగారెడ్డికి పోయి ఇష్టం వచ్చినట్టు ఆడ మాట్లాడతాడు. ఏంటంటే పైన నాయకత్వం అట్లా ఉంది, కింద సతాయించాలి, నాయకత్వాన్ని సతాయించాలి. అక్రమ కేసు పెట్టి వాళ్ళటే చేస్తారు, కింద ఉన్నటువంటి వాళ్ళు అటనే చేస్తారు. ఒకటి ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీగా మేము, మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా అధినాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు అండగా ఉంటాం. చీమ చిట్టుకుమన్నా సరే స్పందిస్తాం, మీకోసం నిలబడతాం. అవసరమైతే 1000 మంది తరలొచ్చి అవతలది ముడ్డి మీద దాన్ని కుసబెట్టిన దాకా మేము నిలబడతాం. మీరు ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కార్యకర్తలు అంత ఈజీగా మొదలుపెట్టాం. 10 సంవత్సరాలు వచ్చినటువంటి తెలంగాణలో బాగా వెనుకబాటు గురైనటువంటి తుంగతుర్తిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక్క చిన్న సంఘటన కూడా తావీయకుండా ఒకటొకటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. కానీ 2 సంవత్సరాల రాజకీయం ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి మీరు నేర్పించారనుకో, తర్వాత తట్టుకునే పరిస్థితి అది మీ ఇష్టం, ఇక మీ కర్మ. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం. ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టినా వాళ్ళకి అండగా నిలబడతాం. ఎదురుగా వాళ్ళ అధికారులైనా ప్రతిపక్షం వాళ్ళైనా ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ సంగతి కూడా చూస్తాం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.